కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో భాగంగా ఒక చిన్న లాజికల్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట ఇది. అయితే మనకి ఇక్కడ ఎమోజిస్ 2 ఎమోజిస్‌ని ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ పెట్టి మనకి కన్సోల్‌లో చెప్పడం జరుగుతుంది. కన్సోల్‌లో ఇక్కడ ఏం పెట్టారు? స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఇది సింగిల్ కొటేషన్ గాని, సింగిల్ కోట్స్ గానివ్వండి, డబుల్ కోట్స్ గానివ్వండి. ఇది డబుల్ కోట్స్‌లో ఉంది. ఇది సింగిల్ కోట్స్‌లో ఉంది. ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ 3 ట్రిపుల్ ఈక్వల్ అంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అంటే ట్రిపుల్ ఈక్వల్ టు ఏది కంపేర్ చేస్తది మనకి వాల్యూని ప్లస్ డేటా టైప్‌ని రెండిటిని కూడా ఇది కంపేర్ చేస్తది కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వాలిటీని పెట్టేసి రెండు సేమ్ ఎమోజీలు ఇది ఒకటి, ఇది ఒకటి సేమ్ 2 కూడా సేమ్ ఎమోజీస్ 2 ఇమేజెస్‌ని పెట్టేసి ఇక్కడ కన్సోల్‌లో పెట్టేస్తే వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వెషన్ అనేది రావచ్చు. అయితే దీన్ని మనము చెక్ చేసినట్టయితే అవుట్‌పుట్ అనేది ఏమొస్తదని చూసినట్టయితే ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో ట్రూ వచ్చింది. ఈ ఎమోజీ ప్లస్ ఈ ఎమోజీ 2 కూడా సేమ్ ఉన్నాయని చెప్పేసి కంపేర్ చేస్తే 2 సేమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ట్రూ వచ్చింది. ఎందువల్ల ట్రూ వచ్చింది అని చూసి దీని వెనక ఏం లాజిక్ ఉంది అని చూసినట్టయితే మనకి ఎమోజీస్ ఏం చేస్తాయంటే ఎమోజీస్ అనేవి మనకి పైకి కనబడే జస్ట్ ఇమేజెస్. కానీ అవి దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముంటాయంటే ఇంటర్నల్‌గా యూనిక్ కోడ్ అని చెప్పేసి ఉంటది. యూనిక్ కోడ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క యూనిక్ కోడ్‌ని ఇవి రిప్రజెంట్ చేస్తాయన్నమాట ఎమోజీస్. మనకు కనబడేది ఓన్లీ ఇమేజ్ అనమాట. కానీ ఇంటర్నల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో యూనికోడ్ అని చెప్పేసి ఉంటది కాబట్టి ఇది ఏం చేస్తది స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అనేది వాటి ఇంటర్నల్‌గా ఉన్న వాటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆ యూనికోడ్‌ని చెక్ చేస్తది. యూనికోడ్‌ని చెక్ చేసి అవి 2 సేమ్ ఇప్పుడు ఈ ఎమోజీ స్మైలీ ఎమోజీ అనమాట ఇది. దీని యొక్క యూనికోడ్ U+1F600 అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉంటది. అయితే ఈ యొక్క సేమ్ 2 కూడా సేమ్ వాల్యూస్. 2 కూడా సేమ్ వాల్యూస్ అవ్వటం వల్ల మనకి ఏమైంది ఇక్కడ వాల్యూ కూడా సేమ్ ఉంది. ఇక్కడ డేటా టైప్ కూడా సేమ్ ఉండటం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ ట్రూ అనేది మనకి రావడం జరిగింది. ఇదేంటి జస్ట్ ఎమోజిస్‌ని మనకి ఇలా కూడా అడగొచ్చు అనమాట ఇంటర్వ్యూస్‌లో. 2 ఇమేజెస్ ఇచ్చేసి 2 ఎమోజిస్ ఇచ్చేసి ఇవి 2 సేమ్ కంపేర్ చేస్తే అవుట్‌పుట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి ఇలాగా మనకి కొన్ని ట్రిక్కీ క్వెషన్స్ అనేవి అడగవచ్చు అనమాట. మనం ఎప్పుడైనా సరే లాజికల్‌గా ఆలోచించేటప్పుడు దీని ఇంటర్నల్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యూనిక్ కోడ్స్‌ని మనము సేమా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఆ సేమ్ అయితే మనకి ఆటోమేటిక్‌గా ట్రూ వస్తది. సేమ్ కాకపోతే ఫాల్స్ వస్తదనమాట.